ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తానికైతే మాత్రం అన్ని సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్. మొత్తానికైతే ఇక ఖమ్మం నగరంలోని పీజీ కళాశాల మైదాన సెంటర్ల నుంచి మొత్తానికైతే ఇక ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ కేంద్రం ఏర్పాటు చేశారు. సార్ మొత్తానికైతే ఈ రేపు జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే రేపు మనకు 118 పోలింగ్ కేంద్రాలు మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. సో దీంట్లో మనకు అత్యధికంగా మనకు ఎంటైర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలో మన దగ్గరనే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కువ మంది ఓటర్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే పట్టభద్రుల్ని, చదువుకున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, సో మీరు అందరూ ఫస్ట్ వచ్చి ఓటు వేయాలి. 8 నుంచి 4 గంటల దాకా ఉంటుంది, 8 AM నుంచి 4 PM దాకా అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో దీనికి మీ పోలింగ్ స్టేషన్స్ అనేది ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ వేరే, ఇప్పుడు ఉన్న బూత్స్ వేరే. సో మీకు ఓటర్ స్లిప్ వచ్చి ఉంటుంది. అది కాకుండా మీకు ఇంకా సెర్చ్ చేసుకోవాలంటే సిఓ తెలంగాణ వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు, బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, ఇవి అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఆల్మోస్ట్ 1000 మంది సిబ్బంది దాకా పోలీస్ సిబ్బంది అందరు కలిపి 1000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయలుదేరి సెక్టర్ ఆఫీసర్స్ రూట్ మొబైల్స్తో బయలుదేరి వీళ్ళు పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు సాయంత్రం లోపల చేరుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మొత్తం భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ మీ ఎన్నికల సిబ్బంది ఎంతమంది? పోలింగ్ సిబ్బంది మనకు ఎన్నికల సిబ్బంది 600 మంది దాకా ఉన్నారు, భద్రతా సిబ్బంది ఒక 300 మంది దాకా ఉన్నారు. మొత్తం మనకు దాదాపు 1000 మంది దాకా ఉన్నారు. ఈ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు అంటే దీంట్లో కూడా వికలాంగులకు సంబంధించిన కావచ్చు, మిగతా ఏర్పాట్లు అంటే గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చేసినట్లనే ఉందా, లేదంటే ఇంకా వేరే ఏమైనా చేశారు? అంటే మనకు అవి అన్ని ఏర్పాట్లు లాస్ట్ ఎలక్షన్స్లో చేసినట్టే ఉన్నాయి. సో మనకు షేడ్ కావచ్చు, ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది, షేడ్ షామియానా వేయడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కావచ్చు, కూల్ డ్రింకింగ్ వాటర్, ఇవి అన్నీ కూడా అక్కడ పోలింగ్ స్టేషన్స్లో కొన్ని చైర్స్ పెట్టడము, ఏమైనా వయసు అయిన వాళ్ళు, వికలాంగులు వస్తే వీల్ చైర్స్, ఇవి అన్నీ కూడా అందుబాటులో ఉంచుతాం. సో ఇవన్నీ ఎంపీడీఓస్ అక్కడ దే ఆర్ టేకింగ్ కేర్ ఆల్రెడీ. ఇప్పుడు పని కూడా నడుస్తుంది పోలింగ్ స్టేషన్స్. ఎన్నికలుగా అంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో సమయాన్ని కుదించే అవకాశం ఉండేది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అలాంటి నిబంధనలు వర్తిస్తాయా? అంటే ఈసారి ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, ఎంటైర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ మొత్తానికి కూడా పోల్ టైము 8 గంటల నుంచి 4 గంటల దాకానే. ఆల్రెడీ అది కుదించే ఉంది, 5 గంటల దాకా లేదు. సో అది కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే 4 గంటల లోపల వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది అన్ని చోట్ల ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అన్ని చోట్ల సమానంగానే ఉంటుంది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటుగా అంటే నల్గొండ కావచ్చు, అటు వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లు చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా తమ అంటే పట్టభద్రులు కావచ్చు, అటు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మొత్తానికైతే ఆ సమయానికి నిబంధనకు అనుకూలంగా పాటిస్తూ తమ ఓటు హక్కును విలువైన ఓటు హక్కును వినియోగించుకుంటూ అభ్యర్థులు మరోవైపున అంటే కామన్ ఎన్నికలు లెక్క జరుగుతున్న నేపథ్యంలోనూ అంటే ఈ వాస్తవానికి పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే ఒక ఏజెన్సీ ప్రాంతంలోని ఓటు సమయానికి సడలింపు ఉండే విధంగా ఉండే, కానీ ఈసారి మొత్తం అలాంటిది ఏం లేదు. 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.